అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఈ 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీన ఆషాఢ అమావాస్య అయితే రాబోతుందండి. చాలా శక్తివంతమైన అమావాస్య అండి. ఈ ఆషాఢ అమావాస్యకు చాలా విశిష్టత ఉంటుంది. సాధారణంగా మనము అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకుంటాము. అయితే లక్ష్మీదేవి అమ్మవారితో పాటు ఈ రోజున ఇంకా ఎవరెవరికి పూజ చేసుకోవాలి, అమావాస్య తిథి ఎంతవరకు ఉంటుంది, మనము పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున ఎలాంటి నియమాలు పాటించాలి అనే పూర్తి విషయాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయండి. ఆషాఢ అమావాస్య, దీనినే భీమ అమావాస్య అని, అలాగే చుక్కల అమావాస్య అని కూడా అంటారండి. అయితే అమావాస్యకు ముందు రోజు మనము ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి. అంతేకాని అమావాస్య రోజు ఇంట్లో బూజులు దులపటం కానీ, పూజా సామాను తోమటం కానీ, దేవుని ఫోటోలు తొడవటం కానీ అస్సలు చేయకూడదండి. ఎప్పుడైనా సరే అమావాస్యకు ముందు రోజు కానీ లేదా అమావాస్య అయిపోయిన తర్వాత కానీ చేసుకోవాలి. అంతేకాని అమావాస్య రోజు అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే ఈ అమావాస్య తిథి అనేది లక్ష్మీదేవికి అలాగే పితృదేవతలకి కూడా ఎంతో ఇష్టమైన తిథి అండి. అందుకనే అమావాస్య రోజున క్లీనింగ్ అనేది అస్సలు చేయకూడదు. అందుకే అమావాస్యకి ముందే అన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటే మనము ఈ అమావాస్య రోజున పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు. అయితే ఈ పూజను మీరు మీ పూజా మందిరంలోనే చేసుకోవచ్చండి. లేదంటే మీరు విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకొని కూడా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మీరు విడిగా పీఠం పెట్టుకున్నట్లయితే పీఠం పెట్టే ప్లేస్ లో ఈ విధంగా బియ్యం పిండితో చుక్కల ముగ్గు మాత్రమే పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ రోజును చుక్కల అమావాస్య అని కూడా అంటారు. కాబట్టి ఈ రోజున పూజ చేసే ప్లేస్ లో ఇలా చుక్కల ముగ్గులు వేసుకొని పూజ చేసుకోవాలి. పూజ గదిలో కాకుండా విడిగా పీఠం పెట్టుకొని పూజ చేస్తున్నట్లయితే పీఠం మీద లక్ష్మీదేవి చిత్రపటంతో పాటు గౌరీ శంకరుల చిత్రపటం కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఆషాఢ మాసంలో ఆఖరి రోజున వచ్చే అమావాస్యనే ఆషాఢ అమావాస్య అంటారండి. ఈ రోజుతో మనకు ఆషాఢ మాసం అనేది ముగిసిపోయి ఇక శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఎంతో ముఖ్యమైన వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది, ఈసారి మనకు ఎన్ని శ్రావణ శుక్రవారాలు, ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి, శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు ఏమిటి, వాటి తేదీల గురించిన వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒకసారి తప్పకుండా చూడండి. ఈ ఆషాఢ అమావాస్య రోజున దీప పూజ కూడా చేసుకుంటారండి. అంటే పెద్ద పెద్ద దీపపు కుందులు పెట్టి దీపాలు వెలిగించి పూజ చేసుకుంటారు. మనకు అమావాస్య అంటేనే చంద్రుడు లేని రాత్రి. చంద్రుడు లేని రాత్రి ఎంత చీకటిగా ఉంటుందో కదండి. అందుకే ఈ రోజున ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించి పూజ చేసుకుంటారు. అందుకే ఈ రోజు పూజలో మీకు ఎన్ని వీలైతే అన్ని దీపాలు వెలిగించి పూజ చేసుకోండి. అలాగే మీ దగ్గర గజలక్ష్మి దీపం ఉంటే ఈ రోజు లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని వెలిగించండి. ఇలా ప్రత్యేకమైన పూజల్లోనే కాకుండా ప్రతి శుక్రవారము కూడా ఈ గజలక్ష్మి దీపాన్ని వెలిగించి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అదే విధంగా ఈ అమావాస్య రోజున ఐశ్వర్య దీపాన్ని అంటే ఉప్పు దీపాన్ని వెలిగిస్తే కూడా చాలా మంచిదండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా, ఆర్థిక సమస్యలు మెరుగుపడాలి అన్నా ఈ రోజున ఈ ఉప్పు దీపాన్ని పెట్టుకోవాలి. ఈ ఉప్పు దీపం కోసం ఇక్కడ నేను 3 మట్టి ప్రమిదలు తీసుకున్నానండి. ఈ 3 ప్రమిదలకు కూడా చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరించుకుంటున్నాను. 2026 సంవత్సరంలో మనకు ఆషాఢ అమావాస్య ఆగస్టు 12వ తేదీ బుధవారం రోజు వచ్చిందండి. అయితే అమావాస్య తిథి వచ్చి ఆగస్టు 12 తెల్లవారుజామునండి. అంటే తెల్లవారితే 12వ తేదీ అనగా అర్ధరాత్రి 1:53 నుండి ప్రారంభమయ్యి ఆగస్టు 12వ తేదీ రాత్రి 11:06 మనకు అమావాస్య తిథి అనేది ముగుస్తుందండి. అమావాస్య తిథి ఉన్న సమయంలో లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలండి. అయితే ఈ అమావాస్య రోజున సాయంత్రం సమయంలో పూజ, అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత చేయండి, ఇంకా మంచిది. ఒకవేళ మీకు సాయంత్రం సమయంలో పూజ చేసుకోవడం కుదరదు అనుకుంటే ఉదయం సమయంలో అయినా చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకు ఆ రోజంతా కూడా అమావాస్య తిథి ఉంది కాబట్టి మీకు ఉదయం కుదిరితే ఉదయం లేదా సాయంత్రం కుదిరితే సాయంత్రం ఈ పూజ అనేది చేసుకోండి. ప్రమిదలను ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇక్కడ నేను 2 తమలపాకులు పెట్టి ముందుగా ఈ పెద్ద ప్రమిద పెట్టుకుంటున్నానండి. మీరు ఈ తమలపాకుల ప్లేస్ లో రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఈ ప్రమిదలో రాళ్ల ఉప్పు అండి, అంటే కల్లుప్పు అంటారు కదా, ఆ ఉప్పును నిండుగా పోసుకోవాలి. మెత్తని సాల్ట్ మాత్రం వేయకూడదండి. ఇలా ప్రమిద నిండా ఉప్పు పోసి దీనిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇలా పసుపు కుంకుమ వేసుకొని దీని మీద మరొక ప్రమిద పెట్టుకోవాలి. ఈ ప్రమిదలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షతలు వేసుకొని దాని మీద మరొక చిన్న ప్రమిద పెట్టుకొని దానిలో ఆయిల్ వేసి వత్తిని పెట్టుకోవాలి. ఈ ఆషాఢ అమావాస్య నుండే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయ్యి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుందండి.
అంటే సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి సంక్రమణం చెందుతాడు. అందుకే ఈ రోజు నుండి మనకు పగటి సమయం తక్కువగాను, రాత్రి సమయం ఎక్కువగాను ఉంటుంది. అంటే సూర్యుడు ఉండే సమయం తగ్గిపోయి చీకటి అనేది పెరిగిపోతుందండి. దాని వలన మనకు అనారోగ్యాలు, బద్ధకాలు పెరిగిపోతాయి. అందుకే ఈ రోజున మన శరీరంలో వేడిని కలిగించేందుకు, అలాగే చీకటిని తరిమి కొట్టేందుకు ఎక్కువ దీపాలు వెలిగించి పూజలు చేస్తూ ఉంటారు. ఇలా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ముందుగా దీపాలన్నీ వెలిగించుకోవాలి. దీపం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి దీపాన్ని వెలిగించి దీపాల దగ్గర పసుపు, కుంకుమ, పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతికి పసుపు, కుంకుమ, అక్షతలు, వస్త్రం సమర్పిస్తూ పూజ చేసుకోవాలండి. మీరు చదవగలిగితే గణపతి అష్టోత్తరాలు, 12 నామాలు చదువుకోండి. లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోండి. గణపతికి పూజ చేసుకొని నైవేద్యంగా పండ్లు కానీ బెల్లం ముక్క కానీ సమర్పించవచ్చండి. ఇక తరువాత లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఈ రోజు లక్ష్మీనారాయణులతో పాటు శివపార్వతులకు కూడా పూజ చేసుకోవాలండి. ముందుగా లక్ష్మీనారాయణులకు, శివపార్వతులకు పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి పూజ ప్రారంభించుకోవాలి. ఈ రోజు పూజలో మంగళకరమైన చిట్టి గాజులు, తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు లక్ష్మీదేవికి సమర్పిస్తూ లక్ష్మీదేవి అష్టోత్తరాలు, మహాలక్ష్మి అష్టకము ఇలా అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకుంటూ పూజ చేసుకోవాలి. అదే విధంగా ఈ రోజు లక్ష్మీదేవితో పాటు గౌరీదేవిని కూడా పూజిస్తే చాలా మంచిదండి. మీరు విడిగా పసుపుతో గౌరీదేవిని చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. లేదా గౌరీదేవి అన్న పార్వతీదేవి అన్న ఒకటే కాబట్టి ఇలా పార్వతీదేవికి కూడా పూజ చేసుకోవచ్చండి. ఈ రోజు లక్ష్మీదేవికి, పార్వతీదేవికి ఇలా మంగళకరమైన వస్తువులతో, ముఖ్యంగా కుంకుమతో పూజ చేసుకోవాలండి. ఇలా పూజ చేసుకోవటం వలన సంపూర్ణ సౌభాగ్యం కలుగుతుందండి. జీవితంలో వైదవ్యం అనేది రాదని చెబుతారండి. అంతటి విశేషమైన రోజండి ఈ ఆషాఢ అమావాస్య రోజు. అందుకని ఈ రోజును ఎవరూ కూడా మిస్ చేసుకోకుండా లక్ష్మీదేవికి, గౌరీదేవికి తప్పకుండా పూజ చేసుకోండి. ఈ రోజున ఐశ్వర్యం కోసం లక్ష్మీదేవిని, సౌభాగ్యం కోసం గౌరీదేవిని, సంతానం కోసం ముఖ్యంగా పితృదేవతలను పూజించాలి. మనకు దైవ అనుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీర్వాదం కూడా ఉంటే మన పిల్లలు, మనము కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉంటామండి. అయితే పితృదేవతల్ని ఎలా పూజించాలి అంటే వారి పేరు మీద అన్నదానాలు చేయటం, పితృతర్పణాలు వదలటం చేయాలి. ఈ ఆషాఢ అమావాస్య రోజు పితృదేవతలకు ఇలా చేయటం వలన వారి ఆత్మలు శాంతిస్తాయి అంటారండి. అయితే పితృదేవతలు కాకి రూపంలో వస్తారు కాబట్టి ఈ రోజున మనం ఇంట్లో వండిన పదార్థాలను కాకులకు పెట్టాలండి. మనం పెట్టిన పదార్థాలు కాకులు తింటే కనుక మన పితృదేవతలు తిన్నట్టే భావించాలి. పితృదేవతల ఆశీర్వాదం వలనే మన కుటుంబంలో సంతానం అనేది ఉంటుందండి. కాబట్టి ఇలాంటి అమావాస్య రోజుల్లో తప్పకుండా పితృదేవతలను స్మరించుకోవటం, ఆ రోజున మనం వండుకున్న ఆహార పదార్థాలను కాకులకు పెట్టడం చెయ్యాలి. అలాగే వారి పేరు మీద దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచిదండి. దాన ధర్మాలు చేసే శక్తి లేదు అనుకున్న వారు ఈ రోజున రావి చెట్టుకి నీటిని పోసి రావి చెట్టు కింద దీపం వెలిగించి 108 ప్రదక్షిణాలు చేయటం వలన మనకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా పండ్లు కానీ, పాలతో చేసిన స్వీట్ కానీ, లేదా బెల్లం ముక్కను కానీ ఇలా ఏదైనా సమర్పించవచ్చండి. అలాగే అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించి కర్పూర నీరాజనం చూపించి నమస్కారం చేసుకోవాలండి. ఇక ఈ రోజు పాటించవలసిన నియమాలు ఏంటంటే ఈ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. అలాగే బ్రహ్మచర్య నియమాన్ని పాటించాలి. అమావాస్య రోజుల్లో శుభకార్యాలు చేయటం కానీ, కొత్త బట్టలు ధరించటం కానీ, జుట్టు కత్తిరించటం, గోర్లు కత్తిరించటం లాంటివి అస్సలు చేయకూడదండి. ఇలా అమ్మవారి ముందు పూజ చేసిన కుంకుమను కొద్దిగా సూత్రాలకు రాసుకొని ప్రతిరోజు పాపిటిలో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిదండి. అదే విధంగా ఈ అమావాస్య రోజుల్లో దాన ధర్మాలు చేస్తే కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయండి. మన పితృదేవతల పేరు మీద మనం చేసే దాన ధర్మాల వలన వారికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభించి మోక్షం పొందుతారు. చూశారు కదండి, ఆషాఢ అమావాస్య రోజు లక్ష్మీదేవికి, గౌరీదేవికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ముఖ్యంగా ఈ రోజు పాటించవలసిన నియమాల గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. అదే విధంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.